గోపన్న చెప్పది. వాడు లైన్ లో ఉన్నాడు. రివర్స్ ట్రాక్ నాకు దమ్కి ఇవ్వాలి మీరు. ఏమని అంటే నేనుండి వాడి వైపున మాట్లాడతా. ఓకే, నన్ను గుద్దవాళ్ళు వస్తుంది చెప్పాలా మీరు. నమస్కారం అండి గోపి గారు. నమస్కారం, ఎవరండి? నేను రాజు చౌదరి మాట్లాడుతున్నాను. సార్ లైన్ లో ఉన్నారండి మీరు? బీఆర్ మినిస్టర్ గారు. హలో, నా పేరు గోపి అండి. గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్. ఎవరు మాట్లాడేది? నేను రాజు చౌదరి మాట్లాడుతున్నాను. లైన్ లో ఉంది. ఎవరు అవతల? బీఆర్ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఎవడా బూతులు తిట్టేవాడేనా? అదే మీరు పెట్టారు కదండి, దాని గురించే. ఉన్నాడు, వాడు మాట్లాడమన్నాడు. బీఆర్ఎస్ మినిస్ట్రీ గారిని. సార్ ఉన్నారండి బీఆర్ మినిస్టర్ గారు? హలో హలో సార్, మీరు ఒక్క నిమిషం ఉండండి సార్, మాట్లాడండి. హలో, ఎవరు? బీఆర్ మినిస్ట్రీసా మాట్లాడేది? హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరు? నా పేరు గోపి. చెప్పండి. సార్ ఎవరో మాట్లాడుతున్నారు, మధ్యలో మాట్లాడండి. ఇప్పుడు కాదయా, నువ్వు పాస్టర్ అయ్యండి బూతులు తిడతాం ఏంది? యేసుగాడు అదే నేర్పించాడు యేసు మీకు? కాదు కాదు గోపి గారు, నాకు చెప్పండి. అసలు సిగ్గు శరం ఉందా నీకు బూతులు తిడతానికి? ఆయన మోమాటస్తులా ఉన్నాడు. ఎందుకు అసలు మీరెందుకు తినిపిస్తున్నారు ఎవరిని? ఈయననే ప్రార్థన చేసి ఎయిడ్స్ రోగాలు తగ్గిస్తానని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. తగ్గిస్తానని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే కాల్ చేసి మామూలు క్యాన్సర్ ఉంది తగ్గించాలని చెప్పి. ఈడా ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తే తగ్గిద్ది అన్నాడు. ప్రార్థన చేస్తే తగ్గలేదు. అక్కడ ఏరా బాబు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు తగ్గలేదు అంటే లంజా కొడక అని తిట్టాడు. నీ అమ్మని దెంగ నీ అక్కని దెంగ అని తిడుతున్నాడు. ఈడు పాస్టర్ అంట. ఈడు పాస్టర్ అయ్యుండి బూతులు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది నా డౌట్. ఈడేమన్నా ఇంతకుముందు రెడ్ లైట్ ఏరియాలో పనిచేశాడా? అమ్మాయిలు పడుకోబెట్టేవాడు ఈ పాస్టర్ గాడు. వాడి పేరు సుదర్శన్ రావు అంట. మళ్ళీ పేరు సుదర్శన్ రావు, పేరేమో హిందువుది. ఈడు బతుకు అంతా క్రిస్టియన్ బతుకు. అంటే బిఆర్ గారు, మీరు హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పలేదండి? ఏమంటారు? కాదు, అతనికి ఏదో క్యాన్సర్ ఎయిడ్స్ వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పలేదా మీరు? ఇప్పుడు ఆయన ఏం చూసి ఫోన్ చేస్తాడు మాకు అడగండి ఒకసారి. ఏంటండి? ఏమి చూసి ఫోన్ చేస్తాడు అడగండి. రోగాలు తగ్గుతాయి, రోగాలు తగ్గిస్తామని చెప్పి మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అవి చూసి ఫోన్ చేశాను నేను. తగ్గుతున్నాయా లేదా? ఇప్పుడు నీకు ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తా, నువ్వు తగ్గించుకుంటావు మరి? నువ్వు ప్రార్థన చేయించుకొని. రాజు గారు, నీకు దమ్ముంటే చెప్పు, నేను వస్తా మీ ఊరు. సింగిల్ గా వస్తా, ఒక్కడనే వస్తా, జనాలు ఎవరిని తేను, నేను సింగిల్ గా వస్తా. నీ చర్చి ముందరే బాబు రావు చౌదరి నాయా, నువ్వు రావు చౌదరి, నువ్వు మగోడు అయితే ఈ పాస్టర్ గారు నిజంగా మగపొట్టకు పుడితే, మీ ఇద్దరు ఒకే అమ్మకి ఒకే నాన్నకు పుడితే, నేను ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తా ఈ రాజు చౌదరికి, ఆ పాస్టర్కి, ఇద్దరు ఎవరో ఒకరికి ఎక్కిస్తా, ఎవరికి ఎక్కిమంటే వాళ్ళకి. మీరు ప్రార్థన చేయించుకొని కనుక రోగం తగ్గిస్తే నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా. ఈ ఛాలెంజ్ మీ ఇద్దరు ఎవరైనా నిలబడతారా? డాక్టర్లు ఉన్నారు కదండి, మనకి ఎందుకు? డాక్టర్లు చూసుకుంటారు. మరి యేసుగాడు ఎందుకు మట్ట కూడా ఉంది? ఇంకా యేసుగాడు మట్ట కూడా ఉన్నాడు అంటారా? మరి ఎరుపుక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తిట్టుకుంటే సమస్య తీరిపోతుందంటారా? తిట్టుకోవటం కాదు మరి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఎందుకు? యేసు తగ్గిస్తాడు రోగం అని చెప్పి మట్ట కూడా ఉన్నా. మరి ఈయన డాక్టర్ దగ్గర బొమ్మని చెప్పింటే అయిపోయేది. ప్రార్థన చేస్తా అంటున్నాడు. పైపించి బూతులు మాట్లాడు. తగ్గలేదు ఏంటంటే లంచోడక నీ అమ్మని దెంగ నీ పెళ్ళాన్ని దెంగ అని తిడుతున్నాడు ఆడు పాస్టర్ వాడు. అందుకే యూట్యూబ్ లో పెట్టేవాడు నెంబరు. తప్పు కదా. ఇప్పుడు తగ్గలేదు ఏంటంటే అయ్యా ప్రార్థన చేస్తే తగ్గదు. విన్ను రావు చౌదరి నీ పేరేదో, అయ్యా ప్రార్థన చేస్తే తగ్గదు, వెంటనే తగ్గదు, కొంచెం టైం పట్టిద్ది అని చెప్పాలా. ఓకే, బూతులు అందుకున్నాడు. ఏమండి బిఆర్ గారు, బూతులు ఎందుకు తిట్టారండి మీరు? నీ పెళ్ళాన్ని దెంగ నీ అమ్మని దెంగ ఎత్తే రికార్డు ఉంటుంది యూట్యూబ్ లో, చూసుకోండి. తప్పు కదా అది. అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పాలా. బైబిల్ అది చెప్పింది కదా, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. మరి ఈడేంది బూతులు తిడుతున్నాడు? మరి ఈడు పాస్టరా?
అడుగు అసలు అన్ని అడగ, ఆడికి పెళ్ళి అయింది, ఆడికి పెళ్ళ ఉంది, అడగండి అసలు అన్ని అడగండి ముందర రాజు చౌదరి గారు మీరు. సిగ్గు శరం లేకుండా నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేశా, మేరీని యేసుని ఇద్దరిని తిట్టా. ఇప్పుడు వీడు పరలోకం వెళ్ళిన తర్వాత రేపు పొద్దున వీడు పరలోకం వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు యేసు అక్కడ అడుగుతాడు, ఏరా గోపి నువ్వు తిట్టావు, నువ్వు తిడతావే కాకుండా నన్ను కూడా తిట్టించావురా అని చెప్పి యేసు వీడిని అక్కడ నిప్పులు వేసేస్తాడు, నిత్యం అగ్ని అర్ధ పురుగు సాగుద్దా అంటూ. రాజు చౌదరి గారు నేను మాట్లాడింది అబద్ధమా నిజమా చెప్పండి? తగ్గలేదు, ఎందుకంటే ఆయా హాస్పిటల్ తగ్గుద్దయ్యా అని చెప్పాలా? బూతులు తిడతాం ఏంది? రికార్డు ఉంది, నేను చెప్పింది అబద్ధం కాదు. రాజు చౌదరి గారు ఉన్నారా? హలో హలో రాజు చౌదరి వినిపిస్తుంది. ఇప్పుడు విన్నారా అండి రాజు చౌదరి గారు మీరు? నేనున్నానండి. ఇప్పుడు అర్థమైందా ఎవరు తప్పు? బూతులు తిట్టకూడదు కదా ఫస్ట్. బిఆర్ మినిస్ట్రీస్ వాడు బూతులు తిట్టాడు ఫస్ట్. ఓకే, తప్పు ఎవరిది ఇప్పుడు మరి? క్రైస్తవుడు బూతులు మాట్లాడొచ్చంటే చెప్పండి, నేను నా మతం వదిలేసి హిందూ ధర్మం వదిలేసి క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా. క్రైస్తవుడు బూతులు తిట్టచ్చు అనే మాట మీరు మాట్లాడితే చాలు. తిట్టకూడదండి, తిట్టకూడదు. బూతు మాటలైనను వెకిలి చేష్టలైనను చేయకూడదని బైబిల్ స్పష్టంగా చెప్పిందా లేదా? అవునండి. మరి ఎందుకు తిట్టాడు బూతులు ఫస్ట్? నోటెమ్మడి బూతులు వచ్చింది ఎవరికి? అంటే ఫస్ట్ తిట్టింది ఇతనే అంటారా? 100% రికార్డు ఉంటుంది, చెక్ చేసుకోండి నేను అబద్ధం చెప్తే. బిఆర్ గారు సార్, సుదర్శన్ గారు ఉన్నారండి, పాస్టర్ గారు. ఒక్క మాట, బూతులు రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు అడగండి. ఏంటి రోజుకి ఎన్నిసార్లు చేస్తావు ఫోను? ఎవరు? నేనా? నేను చేసింది ఒక్కసారి చేసినప్పుడే ఏంటండి రోగం తగ్గలే. హెచ్ఐవి వాడు ఉన్నది, రక్తం తీసుకుంటావా అని అట్లా ఎందుకు చేస్తావు? నీకు కొంటే రారా బాబా అని చెప్పాను. ఏంటి 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 మళ్ళీ చెప్పు. నీకు హెచ్ఐవి ఉంటే రారా బాగు చేస్తానన్నా. హెచ్ఐవి ఆ మాట అన్నావా? నువ్వు ఎవరితో మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాల. బాబు అరే బాబు ఒక్క నిమిషం విను. నువ్వు రారా? అరే అదిగో చూసావు, అది పాస్టర్ గారి యొక్క సంస్కారం. కొంచెం మర్యాదగా మాట్లాడండి. కాదు, మీతోటి మిమ్మల్ని కూడా తిట్టాడు కదా సార్ రాజు. అందరినీ తిడతానండి నేను, నన్ను తిడితే అందరినీ తిడతా. ఆ హక్కు ఇచ్చింది మీరే నాకు, అర్థమైందా? అరే అంటే మీరు నాకు తిట్టే హక్కు ఇచ్చింది మీరే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, నిన్న మా బాబాయ్కి క్యాన్సర్ వద్దండి, హాస్పిటల్లో ఉన్నాడు, ప్రార్థన చేయాలని చెప్తే సరే అని చెప్పి ప్రార్థన చేస్తా అన్నాడు, చేశాడు. ఏంటండి తగ్గలేదన్న, ఏంటండి మరి? కాదు, క్యాన్సర్ నువ్వు అక్కడ పెట్టావు కదా క్యాన్సర్, ఏ హాస్పిటల్ పెట్టావు? బసవ తారక ఇండో అమెరికన్ హాస్పిటల్ అని చెప్పా. బసవ తారకలో పెట్టావు. మరి ఆయన బసవ తారకలో ఉన్నాడు అన్నావు. ఇలా ప్రాణం చేసి ఇలా పెట్టే గానీ తగ్గిపోలేదని నువ్వు అంటున్నావు. తప్పే ఉందంటే అడుగుతావయ్యా. ఇప్పుడు మేము వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా అన్నప్పుడు నువ్వేం చెప్పాలా? వెంటనే తగ్గదు. విను పాస్టర్ ఏం చెప్పాలి అంటే, తగ్గదయ్యా వెంటనే తగ్గదని చెప్పాల్సింది పోయి లంజా కొడక అనే మాట ఫస్ట్ నువ్వే మాట్లాడావు, గుర్తు తీసుకో, రికార్డు ఉంది యూట్యూబ్ లో. కాదు సరే, ఇవన్నీ కాదులేక నీ దగ్గర ఎంతమంది ఉన్నారు సేవకులు? నీ దగ్గర చాలా మంది ఉన్నారా? అది ఎంతమంది? చాలా మంది అంటే నీ చర్చికి వచ్చేవాళ్ళు వందల మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా నువ్వు మాట్లాడిన వీడియో రికార్డింగ్ పంపించు. తప్పు నాదంటే నేను నీకు క్షమాపణ చెప్తా, తప్పు నీదంటే నువ్వు క్షమాపణ చెప్పాలి. మరి ఏ ఊరు చెప్పు మీది? ఇదిగో నేను మీ చర్చికి వస్తాను. ఏ ఊరు చెప్పు మీది? నాదే ఊరు, నీకు తెలవదా? తెలియకనే ఫోన్ చేసిన నేను. తెలిస్తే రేపు పొద్దునే బయలుదేరి వచ్చేవాడు నేను. నాకు యాక్టర్ రాజు గారు నీ నెంబర్ ఇచ్చాడు. యాక్టర్ రాజుకి అయ్యింది, చాలా సార్లు అయ్యింది. నువ్వు అరే బాబు నీకు అంత సీన్ లేదులే, నువ్వు ఆపరా. నీ అమ్మ మీ ఊరు చెప్పు, నేను వచ్చి నీకు వినిపిస్తాను. కాదురా, మరి ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు కూర్చున్నా? నా కొడక, నా నెంబర్ ఎందుకు బ్లాక్ లో పెట్టుకున్నావు? మరి ఎప్పుడు నా నెంబర్ ఎందుకు బ్లాక్ లో పెట్టుకున్నావురా?
మరి నీది నీ పోటుగాడివి, నీది ఒక తిట్టుకోకండి, మర్యాద మాట్లాడండి సార్ మీరు. కాదు పోటుగాడివి, నీది ఒక అరే నువ్వు నీ పేరేంటి చెప్పరా, నువ్వు మొగడు అయితే నీ పేరు చెప్పు అసలు ఫస్ట్, నీ పేరు చెప్పు. ఒరే నీ పేరు చెప్పరా. అరే ముండా నా పేరు గోపి, అరే ముండా నా పేరు గోపి సదానంద సేన యూట్యూబ్ ఛానల్, అది నీ పేరు చెప్పు. ఏంది నీ పేరు చెప్పరా. నా పేరు నీకు? అరే నీ అమ్మ పేరు చెప్పుకోలేని సిగ్గులేని నా కొడక నువ్వేం మాట్లాడతావురా. ఇంకా చూసారా రాజు చౌదరి గారు, వీడి పేరు వీడు చెప్పుకోలేకపోతున్నాడు. ఈయన బూతులు లేకండి మీరే సరిపోద్ది లంజోడికి. అట్లా కాదు, బూతులు తిట్టుకుంటే మనకేమొస్తుంది కానీ. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు రాజు చౌదరి గారు మీ పేరు ఇంకొకసారి చెప్పండి మళ్ళీ. నా పేరు రాజు చౌదరి అండి. నా పేరు గోపి. ఇప్పుడు ఆయన పేరు మాట్లాడే, ఆయన పేరేంటి? నువ్వు ఎవరు ఫోన్ చేసావు? ఎవరైనా ఫోన్ చేసావు నువ్వు? బిఆర్ మినిస్ట్రీస్ అని అంతే కదా. కాదు, ఎవరైనా ఫోన్ చేసావు? ఇది ఇలా బతుకులు. నాయన ఇప్పటిదాకా మాట్లాడాడు, ఇప్పటిదాకా మాట్లాడి ఇప్పుడు గుర్తొచ్చింది వీడికి. ఎరా మందు దిగిందా ఇప్పుడు? బిఆర్ మినిస్ట్రీస్ సుదర్శన్ రావా నీ పేరేంటి? రాత్రి తాగి పడుకున్నావా? ఎవరు? నువ్వు. ఏసుగాడు రాడు, ఆడు లంజోడుకు ఆడే తాగేది చూడలేదా నువ్వు బైబిల్లో? ఆయన బాధపడుతున్నాడు యాక్చువల్ గా. బైబిల్లో చూడలేదా? మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చును కనుక తాగుబోతాడని ఏసే చెప్పుకున్నాడు బైబిల్లో. కానాని విందులో సారాయ తయారు చేసింది ఏసే. ఎరా బైబిల్ చదివావా? బైబిల్ చదవరా సన్నాసి అని. బైబిల్ గురించి మాట్లాడితే ఇన్నే మాట్లాడాలా? ఆడు అసలు ఏసుగాడే పెద్ద తాగుబోతు. మనం అన్నది కదా బైబిల్ చెప్పిన మాటలు అవన్నీ. ఎర్రిపోకు నా కొడుకులు వీళ్ళంతా కాదు, వీళ్ళంతా ఏసుని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే లంజా కొడుకులు వీళ్ళు. ఇలానే 20 కాల్స్ వచ్చాయంట అండి. రాత్రి ఎవరో 12:30కి ఫోన్ చేసినాడంట. నా కొడుకులు వీళ్ళందరినీ గొడ్డలు పెట్టి నరికి తెంగితే కానీ లంజొడుకులు దరిద్రం వందలు భారతదేశానికి. నా కొడుకుల్ని కేవలం బాధపడుతున్నాడు అనమాట. రాత్రి ఫోన్లు వస్తున్నాయంట. అమ్మ నా బూతులు తెగ ఇది కూడా పెడతా, ఇది కూడా యూట్యూబ్ లో పెడతా నా కొడుక్కి. వద్దండి ఇది కూడా పెట్టి లంజోడుకుని తెగండి. నా కొడుకు ఇంకా సిగ్గు రాలేదు వీడికి, లంజా కొడుకు బిఆర్ మినిస్ట్రీస్ గాడికి అని చెప్పి. అరే సిగ్గు లేదురా లంజోడక, మినిస్ట్రీస్ అని పెట్టుకున్నారు. ఎరా మీరు జనాల్ని బూతులు తెగడానికి మీరు మినిస్ట్రీస్ పెట్టుకుంది ఎరా? నాకు ఒకటే బిఆర్ గారు ఉన్నారండి మీరు? సిగ్గులేని లంజోడికి ఎందుకు ఉన్నాడు నా కొడుకులు? వాడు పెళ్ళాన్ని వాడి దగ్గర పడుకోబెట్టి ఉంటాడు. అంటే నిన్న ఆయన హాస్పిటల్ పో అని చెప్పింటే అయిపోయేది. ఏమో మరి, అంటే ఆయన బూతు తిట్టకుండా. నేను యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళ అమ్మల దెంగ ఈ లంజోడుకులంతా కూడా పాస్టర్ గారి దగ్గర ఈడి పెళ్ళాన్ని పాస్టర్ దెంగటం ఏ పన్ను తప్పిది. నీతి నిజాయితీ దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎవ్వడూ లేడు అసలు పాస్టర్లో. అంత వ్యాపారం కోసం లంజోడుకులు. నా కొడుకులు నేను నరికి తెంగితే నా కొడుకులను పీడాబోద్ది మనం. నేను ఎప్పుడో మారుతా, ఒక నర్రూప రాక్షసుడిగా మారిపోతా. లంజోడు దొరికిన పాస్టర్ నరికి పారు దెంగుతాను. తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ లేకుండా చేయాలి. వీళ్ళ అమ్మల్ని వాళ్ళు కూడా మన లెక్క మనుషులే కదా అని చెప్పేసి నేను అనుకున్నా. అబ్బే అసలు వీడు పాస్టరా మనిషి అని ఒకటే. వీడు మనిషా పాస్టర్ అనే స్టేజ్కి తీసుకొచ్చేసారు. జంతువుల కంటే హీనమైపోయారు పాస్టర్లు. జంతువులు వాళ్ళ తల్లితోనే సెక్స్ చేస్తాయి, కానీ పాస్టర్లు వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ కూతురుతో కూడా సెక్స్ చేస్తారు పాస్టర్లు. అంత నీచమైన నా కొడుకులు వీళ్ళు. నాకు ఒక డౌట్ ఉంది గోపి గారు. నాకు ఈయన నెంబర్ మీరు యూట్యూబ్ లో పెట్టే పాటికల్లా 20-30 కాల్స్ వస్తున్నాయంట. వస్తాయి. అమ్మ నా బూతులు దెంగుతాడు వీడు. పాస్టర్ అయిన బూతులు మాట్లాడతాం ఏంది? ఈ లంజోడికి బైబిల్ తెలిసి చదువుకున్నాడా లేకపోతే ఏమన్నా సెక్స్ పుస్తకం చదివాడా ఈ లంజోడికి? గోపిగా నీ అమ్మ పూకులో నమ్మద్దా? అదిగో అది అది బూతులు అంటే పాస్టర్లు బూతులు తిట్టి ఊరుకుంటారా? అరే ఫస్ట్ తిట్టింది ఎవడరా? అరే లంజా కొడక ఫస్ట్ తిట్టింది ఎవడరా? అరే నువ్వు మొగ్గడు అయితే నా ఫోన్ బ్లాక్ తీసి మాట్లాడరా. ఎవరు నీ పెళ్ళాన్ని దెంగించావు? నీ పెళ్ళాన్ని పడుకోబెట్టావు పాస్టర్ దగ్గర? నీ పెళ్ళాన్ని ఏమన్నా పడుకోబెట్టావు పాస్టర్ దగ్గర? అరే యేసు లంజా కొడుకు, మేరీ లంజరా, ఇది నా స్టేట్మెంట్. మరియమ్మ అవును, మరియమ్మని అందరూ దెంగుతారు, మరియమ్మని అందరూ దెంగుతారు. మళ్ళీ అరే ఈ రికార్డు కూడా పెడతాను రా యూట్యూబ్ లో.
పాస్టర్ గారిని ఆ. అంటే మేము ఊరుకుంటాం అనుకున్నాం. మరియమ్మని అందరూ దెంగుతారు, నువ్వు కూడా దెంగుతావు, మీ పాస్టర్ కూడా దెంగుతాడు. మరియమ్మని దెంగుతారా, అందరు దెంగుతారా మరియమ్మ, నేనేం కాదనలేదే. ఎంతమంది దెంగితే నువ్వు అవును, మరియమ్మను 100 మంది దెంగితే యేసు పుట్టాడు. మీ అమ్మని మరియమ్మని దెంగితే యేసు పుట్టాడు. మరియమ్మని దెంగితే యేసు పుట్టాడు. రాజు కూడా ఎలా పుట్టారా లంజా కొడకలారా? రాజెవడ్రా? దింగారా రోజుకి ఎంతమంది దింగుతున్నారు? రాజెవడ్రా? మరియమ్మని దెంగినోడా? ఈ రాజు చౌదరి మరియమ్మని దెంగాడంట. ఎరా క్రైస్తులైతే రెండు రకాలు ఉంటారు దీంట్లో. తొక్కేసి ఎవరు పక్కనోడితో దెంగించుకున్నాడు, మొగుడితో దెంగించుకున్నాడు, ఇద్దరు క్రైస్తవులు ఉంటారు. అవును కాదు, మొగుడితో దెంగించుకున్నాడు, పక్కలతో దెంగించుకున్నాడు, ఇద్దరు క్రైస్తవులు ఉంటారు. అవును, నువ్వు ఎవరితో మొగుడు పక్కనోడితో దెంగించుకుంటే పుట్టిన క్రైస్తవుడువా? కాదురా, యేసు లంజా కొడుకు, మేరీ లంజరా. మేరీ అనే లంజ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని మొగుడితో కడుపు చేయించుకోలేదురా. మళ్ళీ కలుపు, వాడికి మళ్ళీ కలుపు. నా కొడుకు ఈసారి తిట్టు, లంజ కొడుకు నువ్వు కూడా తిట్టు నా కొడుకు, నేను ఈసారి వేసుకో గట్టిగా. పెట్టట్లేదు, బ్లాక్ లో పెట్టేసాడు. నా నెంబర్ కూడా తీసుకోండి. పెట్టండి అన్న, ఇది కూడా పెట్టండి, ఎడిట్ చేసి పెట్టండి. ఇది కూడా పెట్టేస్తాను, నీ పేరు తీసేసి. ఎట్లా చేస్తే బాగుంటుందో పెట్టండి, నన్ను కూడా ఒక గొర్రె లెక్క పెట్టి పెట్టండి. పెట్టేసి ఆ నెంబర్ పెడతాను మళ్ళీ. అదే మీకు రికార్డింగ్ ఇది పనికి వస్తుందో పనికి రాదో నాకు తెలియదు. అటు తిట్టాడు కదా, మళ్ళీ అది రికార్డ్ రిపీట్ చేసి పెడతాను. రైట్ 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 ఓకే రైట్.